దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము ఆలయంలో పూజించే వారిని లెక్కపెట్టుము. ప్రకటన గ్రంథం 11 అధ్యాయం 1 వచనం. ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్కపెట్టుము. పై వాక్యము యొక్క అర్థమేమనగా ఆలయమును కొలత వేసి అందులో పూజించే వారిని కూడా కొలత వేయమన్నాడు. ఈ మాట కొందరికై అభ్యంతరకరంగా తోస్తుంది. కొంతమందికి అనుమానాస్పదంగా ఉంటుంది. మనుషులకు కొలతలు వేయడం ఏమిటి? మనమేమన్నా టైలర్స్మా? మనుషులకు కొలతలు వేయడానికి ఏమిటి ఈ మాట అని అసమంజసంగా తోచిన ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే ఆలయం అంటే దేవుడు నివసించుటకు కోరుకునే స్థలము మనమే. దేవుని ఆలయము కదా. శుద్ధీకరించబడిన వాడే దేవుని ఆలయము కదా. దేవుడు గుడారం కట్టుటకు మోషేని ఎన్నుకొని నా ప్రజలు అరణ్యంలో నడుస్తున్నారు కదా, నేను కూడా వారితో ఉండునట్లుగా మందిరము కట్టుమని మోషేకి దేవుడు చెప్పాడు. దానికేం భాగ్యం ప్రభువా, అదెంత పని. పిరమిడ్లు కట్టిన అనుభవాలు ఉన్నాయి మాకు, కట్టేస్తామన్నాడు. పెద్ద పెద్ద బరువులు మోసే అనుభవాలు ఉన్నాయి, కట్టేస్తామన్నాడు. అయితే దేవుడు ఇప్పటికే పరలోకంలో దేవాలయం ఉన్నది, అచ్చంగా అలాగూ కడితే వస్తానన్నాడు దేవుడు మోషేతో. సరేనన్నాడు మోషే. చూపించాడు అన్ని విధాలుగా దేవుడు. అన్ని కొలతలు అన్నీ కూడా ఈ విధంగా ఉండాలి, ప్రతిదీ కూడా నేను చెప్పిన విధంగా, నేను చెప్పిన కొలతల ప్రకారంగా ఉండాలి అన్నాడు. అదంతా కూడా చెప్పినప్పుడే 10 సార్లు చెప్పడు కదా దేవుడు. ఇప్పటిలాగా ఏమి సీడీలు కానీ లేకపోతే సెల్ కానీ ఆడియోలు వీడియోలు ఏమి లేవు కదండి. కానీ చెప్పినప్పుడు అన్నీ గుర్తుపెట్టుకుని ప్రతి అక్షరము, ప్రతి ఒక్క రంగులు, కొలతలు, ఏమేమి మరి పనిముట్లు వాడాలి, ఏమేమి పరికరాలు వాడాలి, అవన్నీ కూడా దేవుడు చెప్తూ ఉంటే అన్నీ మనసులో పెట్టుకున్నాడు. ఆఖరికి గుండీలు, నూలు పోగులు, రంగులు, మరి ఎక్కడెక్కడ నొక్కులు ఉండాలి, ఎక్కడ నగిషి ఉండాలా, అన్నీ కూడా గుర్తుపెట్టుకున్నాడు. అన్నీ చూస్తే గుర్తుపెట్టుకోవాలి కదా. ఈలాగో అన్నీ చూపించి ఖచ్చితంగా ఇలాగే ఉండాలని మోషే అంటే, మోషే కాస్త తప్పులు కొలతలతో ఉంటే సర్దుకో ప్రభువా అంటే దేవుడు, మీ భారం మోసాను, మీ పాపములు మోసాను, అన్నీ నేను పోషిస్తున్నానుగా, ఏదన్నా భరిస్తాను కానీ మందిరము పరలోకంలో ఎలా ఉన్నదో అలాగే కట్టాలి సుమా. అన్ని కొలతలు, ఎత్తులు, అన్ని పల్లాలు కానీ మరి అన్నీ కూడా నేను వివరించాను, ఆ విధంగా కట్టాలన్నాడు. వీరంతా కలిసి కష్టపడి కట్టిన తర్వాత సింపుల్గా కనిపించిన టన్నుల కొద్ది బరువు ఉన్నది. చుట్టూ పెట్టిన గోడలు తుమ్మ చెక్క, గోడలకు పలకలు మందమైనవి, తుమ్మకర్ర క్రింద దిమ్మలు వెండివి. దానిలో కీలు సెట్ చేస్తే కర్ర అందులో కూర్చోవాలి. వాటి మధ్య ఇటుక మందమంత తెరలు. అయినా కష్టపడి కట్టి దేవుడికి చూపిస్తే దేవుడు చాలా సంతోషంగా, చాలా బాగున్నది, నేను చెప్పినట్లే కట్టారు అన్నాడు సంతోషంగా. అందరూ చాలా సంతోషించారు. అమ్మయ్య, దేవుడికి నచ్చింది, మేము కట్టింది అనుకున్నారు వెంటనే. అయితే చాలా బాగుంది కానీ మొత్తం విప్పేసి మీ వీపుల మీద పెట్టుకొని మోసుకుంటూ వెళ్ళండి అన్నాడు దేవుడు. అనగానే వెంటనే మోషే నిరుత్సాహంగా, ప్రభువా, నీవు ఇంత మహాజ్ఞానివి కదా, ఇంత అమాయకంగా మాట్లాడుచున్నావు. వాగ్దాన దేశంలో మందిరం ఉండాలి కదా, అక్కడకు వెళ్ళాక కట్టుకునేవారం కదా. నానా బాధలు పడి ఇసుకలో ఎడారిలో షిత్తిముకెళ్ళి తుమ్మకర తెచ్చి కట్టిన తర్వాత అన్నీ విప్పి నెత్తిన పెట్టుకొని నడవండి అంటావేంటి? ఇప్పుడు ఇంత బరువు మొయ్యాలి కదా మేము అన్నాడు, కొంచెం బాధగా, భారంగా. వెంటనే దేవుడు అంటే, నేను హస్తకృత ఆలయంలో ఉండను కదా అంటే, మోషే మరి ఎందుకు కట్టమన్నావు అన్నాడు కాస్తంత కొంచెం బాధగా. నిజంగానే మీరే నా దృష్టిలో ఆలయం, మీలోనే జీవిస్తాను, మరి ఇదెందుకు కట్టమన్నావు అన్నాడు మోషే. వెంటనే దేవుడు మోషే బాధ అర్థం చేసుకొని, కడితేనే కదా గుడి ఎలా ఉంటుందో అర్థమవుతుంది, అలాగను మిమ్మల్ని మీరు కట్టుకోండి, అదే నూతన నిబంధన అని చెప్పడానికి ఇప్పుడు కట్టించాను మీతోటి. అర్థమేమనగా ఆలయమునకు కొలతలు వేయండి, పూజించే వారికి కొలతలు వేయండి అనగా కొలతలకు తగ్గ ప్రార్థన వారిలో ఉన్నదా అని అర్థం. పరలోకపు ఆలయ కొలతల వల్ల ప్రతివాడు ఆధ్యాత్మిక అనుభవములు కలిగి ఉండాలని, లేకుంటే నరకం తప్పదన్నది ఆనాడే దేవుడు తెలియచేశాడు. ఆ యొక్క దేవాలయం కట్టేటప్పుడు, ఆ నమూనా ఇచ్చినప్పుడు, కొలతలు ఇచ్చినప్పుడు అన్నీ కూడా చెప్పింది అన్నది మనకు అర్థమవుతుంది. మీరు దేవుని ఆలయము అనగా, మీరు అనగా ప్రాణము, ఆత్మ, దేహము కలిపితేనే మీరు కదా. అలాగునని
ఆలయంలో ప్రధానముగా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనగా మన దేహమే దేవుని ఆలయము. ఆ ఆవరణంలో బలిపీఠం ఉన్నది. బలిపీఠం అనగా సమర్పణ. అనగా మన దేహంలో బలిపీఠపు సమర్పణ ఉన్నదా? మన మనసు ప్రభువుకే సమర్పించుకోవాలి. మారు మనసు వచ్చి వదిలివేయవలసినవి వదిలివేస్తే బలిపీఠం మీద అగ్ని భగభగా మండి చెడును కాల్చివేస్తుంది. అగ్ని బలిపీఠం మీద నుండి వస్తున్న కొద్దీ మన దేహం శుద్ధి అయ్యే కొద్దీ యేసు ప్రభు అంగీకరించుటకు సున్నతి మనస్సు కలిగి అంటే దేవుని అంగీకరించగలము. అంగీకరించిన మన కొలతలు సమర్పణ అనగా బలిపీఠం దగ్గర సమర్పించుకున్న దగ్గర ఆగిపోకుండా లోపల శుద్ధీకరణ అనే గంగాళంలో శుద్ధీకరింపబడి దీపవృక్షం అనే పరిశుద్ధాత్మ అభిషేకము, ఆ ప్రక్క బల్ల అనే సహవాసము, మరి కాస్త ముందుకు వెళితే ధూపవేదిక అనే ప్రార్థన జీవితం. అప్పుడు కదా కెరూబుల రెక్కల క్రింద కరుణాపీఠం మీద కూర్చున్న దేవుని దర్శనము కలుసుకునే కలిగే భాగ్యం మనకుంటుంది. ఇవన్నీ మనలో దేవుని కొలతలకు సరిపడా ఉండాలి. ఈ జాబితాలో మన పేర్లు ఉండడానికి కృపగల దేవుడు, దేవుని యొక్క ఆత్మ మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.